49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ దీక్ష చేయబోతున్నారు. సో ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే రాష్ట్ర యోజన విభాగం ఉపాధ్యక్షులు కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాజీవ్ గారు, వైఎస్ షర్మిల ఏపీసీ చీఫ్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం, స్పెషల్ స్టేటస్ కోసం ఆవిడ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం. అలాగే కొందరు జాతీయ నేతలను కూడా ఆవిడ కలవబోతున్నారు మద్దతు కోసం. ఏం చెప్తారు సార్ ఈ దీక్ష గురించి? ఆ సమాధి అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని లేపడానికి ఏదో సంజీవిని కావాలి. రాజు గారు, ఆ ఆవిడ సంజీవిని చెప్తున్నారు కదండి, ఎవరు ఎన్నన్నా ఎవరు ఒప్పుకోపోయి నేను వైఎస్ షర్మిల రెడ్డినే అని. ఆవిడ ఎన్నైనా చెప్తారండి. మనం వినేవాడు వెరువెంగళప్ప అయితే చెప్పేవాము షర్మిల గారని. గతంలో ఆవిడే కదా చెప్పారు, నా పుట్టుక తెలంగాణ, నా బిడ్డలు తెలంగాణ, నా చదువు తెలంగాణ, నాకు ప్యారడైజ్ బిర్యానీ తెలుసు, బోనం తెలుసు, బతుకమ్మ తెలుసు, ఇన్ని తెలుసు కానీ మినిమం కామన్ సెన్స్ తెలియదు అన్న విషయం ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఆమె అవసరానికి ఎటు పడితే అటు నిలబడి మాట్లాడే వ్యక్తిత్వం తప్పితే స్టాండర్డ్ గా, అది రైట్ అయినా రాంగ్ అయినా మనం ఒక స్టాండ్ తీసుకున్నట్టు దాని మీద నిలబడగలగ స్టామినా గానీ స్టెబిలిటీ గానీ ఉండాలి. ఆ రెండూ లేనటువంటి వ్యక్తిగానే నేను ఆమెను పరిగణిస్తాను. నిన్న కాక మొన్న వరకు తెలంగాణతో ఉంటూ ఆంధ్రాకు మాకేం సంబంధం అన్నారు. తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు కాలరాసే శర్మ గారే. అటువంటి శర్మ గారు ఈ రోజు వచ్చి మళ్ళీ ఏపీసీసీ చీఫ్ అయిపోయి ఇక్కడికి వచ్చి రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక హోదా అంటే మామూలు అంశాలు కానీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరిమి కొడతారు ఈ రాష్ట్రంలో. కాబట్టే ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఒక షీల్డ్ గా అడ్డు పెట్టుకుని ఏదో దీక్ష చేస్తున్నట్టు బిల్డప్ కి కాంగ్రెస్ పార్టీ కోసం చేసుకుంటున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం వాస్తవంగా కాదు. ఇంకో విషయం ఏంటంటే 2 గంటల దీక్ష అంటే నాకు అర్థం అవ్వలేదు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటలు, బాబోయ్! ఆ 2 గంటలు దీక్ష చేసేయడం బహుశా ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద దీక్షలు ఎవరు చేసి ఉంటారేమో అన్న అనుమానం కలుగుతుంది. 2 గంటల సేపు పాటు చేసే దాన్ని దీక్ష అని ఎందుకంటారండి? మీకు చేత అయితే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోమని చెప్పండి చంద్రుల గారిని. బీజేపీ ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పి కూర్చోంటే అప్పుడు తేలితే అలాంటివి. అంతే తప్ప 2 గంటల పాటు దీక్ష ఏంటి? వీళ్ళందరిది ఒకటే లైన్. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాఫిక్ లో నిలబడి హార్న్లు కొట్టండి, 6 గంటలకు కాసేపు లైట్లు ఆపండి, 7 గంటల నుండి 5 నిమిషాల వరకు నిరసనలు, ఈ 2 గంటల నిరసనలు, ఇవి ప్రజాస్వామ్యంలో వీళ్ళకి యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఏదో రకంగా బతికి రాజకీయంగా బట్టగట్టాలి కాబట్టి అనేక అంశాలు తెచ్చి ముందు పెట్టుకుని ఏదో ప్రభుత్వం దాడి చేస్తున్నట్టో మేము ఏదో చేసేసాం అన్నట్టు బిల్డప్ కోసం తప్పితే ఇంకొకటి కాదు. ఓకే. సో ఇప్పుడు అంటే ఆవిడ ఏదైతే ఇప్పుడు ఏపీసీ అధ్యక్షురాలుగా నియమితులైన తరువాత చాలా విమర్శలు చేశారు ప్రభుత్వం మీద కూడా. ఉద్యోగాల గురించి కానీ, పోలవరం గురించి కానీ, అలాగే స్పెషల్ స్టేటస్, రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతారని ఇవన్నీ చెప్తున్నారు. అలాగే వైసీపీ బీజేపీకి దాసోహం అంటూ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, రాష్ట్రానికి రావాల్సిన తేవడంలో విఫలమయ్యారు, లేకపోతే రాష్ట్రం పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్నట్టు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీకి దాసోహం అవ్వలేదు. అది ఈ రోజు రాజీవ్ గాంధీ గారు నేను మీ డిబేట్ లోనో ఐ డ్రీమ్ వేదికగానో చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి విశాఖపట్నం మద్దిలపాలెంలో ఒక అత్యంత లక్షలాది మందితో బహిరంగ సభ జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బీజేపీతో మాకు ఏ విధమైన సంబంధం లేదు, బీజేపీని ఏ ఒక్క విషయంలో మేము ఉపేక్షించాం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ రకమైనటువంటి సత్సంబంధాలు అవసరమో ఆ సత్సంబంధాల వరకే మేము ఉంటాం తప్ప అంతగా మించినటువంటి ఏది కూడా బీజేపీతో మాకు లేదు. ప్రజాభిష్టమో ప్రజలకి మంచి జరిగేదానికి తప్పితే వ్యక్తిగతంగా బీజేపీతో మాకు ఏ సంబంధం లేదని మా నాయకుడు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటే వంకలైన మా డొంకటికి ఏడ్చిందని తప్పితే ఇంకొకటి కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తుంది, ఇవన్నీ కాకర్బుల్ స్టోరీస్. మొట్టమొదటిగా షర్మిల గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నడి రోడ్డు మీద మోకరిల్లి ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధ్వానంగా విభజించింది కాంగ్రెస్ పార్టీ, దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నటువంటి మాట వాళ్ళు చెప్పి అవసరమైతే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఆంధ్రాకి తెచ్చి క్షమాపణలు అడిగిన తర్వాత మీరు రాజకీయ పార్టీ నడుపుకోండి. అంతే తప్పితే మా యొక్క జీవితాలని, మా భవిష్యత్తు తరాలని మమ్మల్ని సర్వనాశనం చేసి విభజనతో ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి షర్మిల గారు మాట్లాడుతున్నారంటే షర్మిల గారికి ఎలాగుందో నాకు తెలియదు కాక నా ఒంటి మీద అయితే తేళ్లు జల్లు పాగుతున్నంత కంపరంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే, విభజన చేసినటువంటి పార్టీ. రైల్వే జోన్ కోసం ఉద్యమాలు చేస్తే పార్టీ నుండి బర్తరఫ్ చేశారు. నేనే ఎగ్జాంపుల్. అదే కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ నా పేరు. నాకన్నా ఏం గొప్ప అభిమానం షర్మిల గారి మీద ఏమన్నా అని. షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ అంటే మా తల్లిదండ్రులు నా పేరే రాజీవ్ గాంధీ అని పెట్టారు. అటువంటి నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాణవాయుమైనటువంటి రైల్వే జోన్ కోసం నిరసనల కార్యక్రమాలు చేస్తే నన్ను కూడా పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ వారు అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత మూల పడేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నైజం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాబోయే బలిపశువుగానే షర్మిల గారిని నేనైతే చూస్తాను తప్పితే ఇంకొకటి కాదు. ఇంకో విషయం గమనించండి, వీళ్ళు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం లేదా ఇది తెస్తాం అంటున్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? విభజన చేయటానికి సరిపోయినటువంటి సమయం, విభజన చేస్తున్నటువంటి సమయంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ఎందుకు పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆ రోజు ఎందుకు జరగలేదు? అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి ఆ రోజు చట్టంలో ఎందుకు పెట్టారు? పెట్టినటువంటి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ప్రత్యేక రైల్వే జోన్ మీరు ఆ రోజు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? రాయలసీమకి, ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ మాదిరి ప్రకటించినటువంటి ప్రత్యేక ప్యాకేజీలను ఆ రోజు మీరు ఎందుకు ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టలేదు? అంటే కేవలం ఎన్నికల వేళ అటు రాష్ట్రాన్ని విభజించినటువంటి కోపాన్ని తగ్గించుకోవడానికి వ్యూహాత్మకంగా ఇవన్నీ పెట్టారు. ఆకులు అన్ని పెట్టి అన్నం పెట్టకుండా లేదా నోట్లో ముద్ద పెట్టుకునే టైంకి మనిషిని లేచి బయటికి పంపేస్తే ఎంత దారుణంగా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే దిక్కుమాల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మళ్ళీ ఈ రోజు కనీసం మానవం అంటే అభిమానం ఉండాలి, కనీసం ఆత్మ గౌరవం ఇవేవీ లేకుండా కాంగ్రెస్ పార్టీతో శర్మ గారు ఎలా అంటకాగుతున్నారో, ఎట్లా తిరగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లే. ప్రజలు వీటన్నిటిని డ్రామా కింద లెక్క పెడతారు తప్పితే వాస్తవంగా ప్రజలు ఎవరు దీన్ని అంగీకరించరు, నమ్మరు, అసలు పార్టీ వ్యవహారంగా దాన్ని గుర్తించరు. వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎప్పుడైతే ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారో కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ భయపడుతుంది అని చెప్తున్నారు. అంటే ఆవిడ ఏం మాట్లాడతారు, ఎటువంటి విషయాలు ప్రస్తావన తీసుకొస్తారు, ఏ అంశాల మీద విమర్శలు చేస్తారని వైసీపీ భయపడుతుంది అంటున్నారు. భయపడుతున్నారా మరి? లేదండి, భయపడాల్సిన అవసరం మాకు లేదు. సోనియా గాంధీ గారిని ఎదిరించినటువంటి పార్టీ, చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించినటువంటి పార్టీ, వాళ్ళందరి దగ్గర అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి మేము భయపడలేదు. ఒంటరిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి భయపడలేదు. 151 మంది శాసనసభ్యులతో, సుమారు 30 మంది పార్లమెంటు సభ్యులతో ఈ రాష్ట్ర దేశంలోనే 2వ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏమీ లేని సమాధి అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఒకరు వచ్చి పీసీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళు చూసి మేము భయపడతామంటే అంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? అంటే ఎప్పుడైనా సరే చూడండి, ఎంటీ వెజల్ మేక్స్ మోర్ నాయిస్ అనే ఇంగ్లీష్ లో సామెత ఉంటది. సో నిండుకొండ ఎప్పుడు తొనకుండా బెనకుండానే ఉంటది, ఎంగిలాగా మాత్రమే ఎగిరెగిరి పడుతుంది. అలాగేంటంటే ఈ రోజు అన్ని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిగిమణిగి ఉన్నది. ఏమీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు ఎగిరెగిరి పడుతున్నారు రాజకీయంగా. వీటన్నిటిని ప్రజలు గమనిస్తారు. వాళ్ళకి మేము భయపడేది ఎందుకని భయపడాలి? తప్పు చేస్తే భయం ఉంటది, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి మాకు భయం లేదు, ధైర్యం మా డిఎన్ఏ అని చెప్పి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఫైనలీ రాజీవ్ గారు సాక్షిలో తనకు వాటా ఉందని ఏదైతే సాక్షి పత్రిక తన గురించి అనుచితంగా రాస్తోంది, అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది, విమర్శలు చేస్తున్నారు, ఏదైతే నాకు అందులో సగభాగం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. సో అటువంటి నాకు వాటా ఉన్న పత్రికలోనే నా గురించి రాస్తున్నారని కూడా ఆవిడ 2-3 రోజుల ముందు మాట్లాడారు కదా. ఇప్పుడు ఒకటండి, ఏదైనా పత్రికల్లో ఎవరైనా ఛానల్స్ లో ఎవరికైనా వాటాలున్నా, ఆస్తి తగాదాలున్నా అవి పరిష్కారం ఎక్కడ దొరుకుతాయి? మీరు కోర్టులకు వెళ్ళాలి, లేదా మీరు కూర్చొని డిస్కస్ చేయాలి. మీకు వ్యక్తిగతంగా మైలేజ్ లేదు కాబట్టి సింపతిని క్రియేట్ చేయడం కోసం ఎదుట ఒక సంస్థ మీదో, ఆ సంస్థను నడిపే వ్యక్తుల మీదో, లేదా కుటుంబంలో ఇతర కుటుంబ సభ్యుల మీదో మీరు బురద జల్లి తద్వారా సింపతిని సంపాదించుకోవాలనుకోవటం అనేటువంటిది సమంజసం కాదు. షర్మిల గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురిగా, వైఎస్ఆర్ రక్తంగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మేము గౌరవిస్తున్నాం, మేము అభిమానిస్తాం, గౌరవిస్తాం. ఎంతవరకు దేనికైనా ఒక లిమిట్ ఉంటది. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే, మా మంచితనాన్ని అమాయకత్వంగా తీసుకుంటే దానికి తగిన మూల్యం షర్మిల గారు చెల్లించుకోక తప్పదు 2024 ఎన్నికల్లో. సో ఇప్పుడు ఈ ఎంతవరకు స్టేటస్ లో భరిస్తామంటే దీక్షలు అంతవరకు. ఏం జరిగినా గానీ వైసీపీ వీటిని ఏం పెద్దగా పట్టించుకోదంటారా? ఫైనల్ చెప్పండి రాజీవ్ గారు. డెఫినెట్ గానండి. అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటారండి? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు లేరు. తెలంగాణలో ఇంత మాట్లాడుతున్నారు కదా, ఏమన్నా అంటే షర్మిలమ్మ గారు కూడా మొన్న ఎక్కడో నేను విన్నాను, నేను పాదయాత్ర చేశాను, నేను పార్టీని బతికించాను. దట్స్ ఆల్ నాన్ సెన్స్. ఓపెన్ గా చెప్తున్నా, ఒక్క షర్మిల గారు పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం బతకలేదండి. మాలాంటి కొన్ని వేల లక్షల కోట్ల మంది కార్యకర్తలు, అహర్నిశలు, అహోరాత్రులు జీవితాలు పరంగా పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో 16 నెలలు గడిపాడు.
బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా పోరాటాలు చేశాడు, ఆయన పాదయాత్ర చేశాడు, ఆయన కూడా రక్తం దారబోసాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోగలిగాడు. ఒకవేళ నిజంగా షర్మిల గారు పాదయాత్ర చేయడం వల్ల మా పార్టీ బతికితే, మరి తెలంగాణలో పాదయాత్ర చేసినటువంటి షర్మిలమ్మ గారు ఆవిడ పెట్టిన వైఎస్ఆర్టీపీని ఎందుకు బతికించుకోలేకపోయింది? షర్మిల గారు పాదయాత్ర చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతే అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి షర్మిల గారు తెలంగాణలో ఎమ్మెల్యే ఎందుకు కాలేకపోయారు? షర్మిల గారిని ఎవరైనా గౌరవించినా, ఆదరించినా, ఆశీర్వదించినా దానికి కారణం అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె వెనకాల జగన్మోహన్ రెడ్డి అనే శక్తి ఉండబట్టి ఆవిడకి ఆ గౌరవ ఆదరాభిమానాలు దక్కాయి. అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడాన్ని ఎవరు అంగీకరించట్లేదు. ఆవిడ రాజకీయ వ్యవహారాలన్నీ కూడా పిచ్చి చేష్టలుగానే ప్రజలు చూస్తున్నారు. మేమైనా అంతే. కాంగ్రెస్ అయితే అంటే వైసీపీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అక్కడ షర్మిల ఉన్నారు కదా, షర్మిల అదిగా చేస్తున్న కామెంట్స్ కాబట్టి ఫోకస్ అంతా అటువైపు ఉంది కదా. ఇదంతా కూడా ఒక మీడియా ఫోకస్ కు ఉపయోగపడుతుంది తప్పితే పబ్లిక్ ఫోకస్ కు ఉపయోగపడదండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రోజు మీరు నేను ఎన్నో డిబేట్లు చేస్తున్నాను. ఈ రోజు మన ఇద్దరు మాట్లాడుకున్నాం డిబేట్లు. ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడిగారు నన్ను, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? షర్మిల గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. దిస్ ఈస్ అబౌట్ మీడియా ఫోకస్. పబ్లిక్ మాత్రం పట్టించుకోరా, ఏముంది ఆవిడ ఏదో తిరుగుతుంది అలాగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారనే పరిస్థితి. షర్మిల గారు నిజంగానే తెలంగాణలో ఉండి రాజకీయాలు చేసుకున్నా, వైఎస్ఆర్టీపీని విలీనం చేయకుండా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక కమిట్మెంట్ కి లీడర్ ప్రతీక ఆయన. సో ఆయన కూతురుగా ఆవిడ యాక్సెప్ట్ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు తప్ప నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోలేదే. కానీ షర్మిల గారికి సిద్ధాంతాలు లేవు, అవకాశవాద రాజకీయాలు. అవకాశం ఉంటే తెలంగాణలోనే మా ఆడబిడ్డని అంటది, అవకాశం లేకపోగానే ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఏడబిడ్డనే అంటది. సో ఎటువైపు మ్యూజిక్ ఎటుంటే అటువైపు మూమెంట్ ఇచ్చే వ్యవహార శైలి రాజకీయంగా షర్మిల గారికి ఉన్నప్పుడు ఆవిడ నేనే కాదు ఎవరూ పట్టించుకో, ఆవిడ ఏ పార్టీలో ఉన్నా పట్టించుకో. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, నమస్కారం.